హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ అనే దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ మాట. సో ఒక ఎరే అనేది తీసుకుంటే అందులో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ అనే వాటిని రిమూవ్ చేయడం ఎలానో ఈరోజు చూద్దాం. సో ఇక్కడ నేను ఒక ఎరే అని తీసుకున్నాను. ఆ ఎరే నేమ్ వచ్చేసరికి నేను డిఫాల్ట్గా నార్మల్గా నేను ఇనిషియల్గా ఎరే అని తీసుకున్నాను అనమాట. సో ఎరే అనే వేరియబుల్లోన ఈ ఎరే అనేదాన్ని స్టోర్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3, 1, 2, 4. సో ఈ నెంబర్స్ ఈ ఎలిమెంట్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి నార్మల్గా మనకి ఇక్కడ ఏంటి 1 అనేది నెక్స్ట్ 2 అనేది మనకి ఇక్కడ రిపీట్ అయ్యాయి, అవునా? సో అలాంటివి ఏమి డూప్లికేట్ వాల్యూస్ లేకుండా మనకి ఓన్లీ సింగిల్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలన్నమాట. సో రిజల్ట్ కింద, ఓకేనా? సో అది ఎలాగో ఏంటో మనము ఇప్పుడు నేను కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ నేను ఇనీషియల్గా ఎరే అనేదాన్ని నేను డిఫైన్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో ఒక ఎంప్టీ లిస్ట్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఓకేనా? ఏం తీసుకుంటున్నానంటే ఒక ఎంప్టీ లిస్ట్. సో ఎంప్టీ లిస్ట్ కాబట్టి దానిలో ఇనీషియల్గా ఏ వాల్యూస్ కూడా లేవు. ఇప్పుడు వచ్చేసరికి ఫర్ ఐ ఇన్ ఎరే. సో ఫర్ ఐ ఇన్ ఎరే అంటే ఏంటి? ఎరేలో మనం ఏదైతే ఎరే తీసుకున్నామో ఆ ఎరేలో ప్రతి ఒక్క ఈచ్ వాల్యూని కూడా మనం ఐ అంటమాట. సో ఒక లూప్ అనేది ఇటరేట్ అయినప్పుడు మనము ఒక ఎరేని తీసుకుంటాం. సో ఫస్ట్ ఐ ఏంటి? ఫస్ట్ ఐ వచ్చేసరికి 1. సెకండ్ లూప్ ఇటరేట్ అయ్యేసరికి 2, 3, 1, 2, 4 అలాగా ఒక్కొక్క ఇటరేషన్కి ఒక్కొక్క ఐ వాల్యూ అనేది తీసుకుంటాము. సో ఎలా తీసుకుంటాము ఏంటి అనేది నేను చెప్తాను, చూడండి. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఎరే అన్నారు కదా, అంటే ఫస్ట్లో ఏం తీసుకుంటాం? ఫస్ట్ ఐ వాల్యూ వచ్చేసరికి 1గా తీసుకుంటాం. సో 1, ఓకేనా? సో ఐ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు నెక్స్ట్ ఓకే బ్లాక్లోకి వచ్చాం. ఇప్పుడు ఏమడుగుతుంది కండిషన్? ఇఫ్ ఐ నాట్ ఇన్ రిజల్ట్ అని అంటున్నారన్నమాట. అంటే ఇక్కడ రిజల్ట్ అంటే ఇదే కదా. సో రిజల్ట్ అంటే ఇదే. సో రిజల్ట్లో ఇప్పుడు ప్రజెంట్ ఇనీషియల్గా రిజల్ట్ RESULT రిజల్ట్లో ఫస్ట్ ఇనీషియల్గా ఏముంది? ఎంప్టీ లిస్ట్ ఉంది, అందులో ఏమీ కూడా లేదు. కానీ ఇక్కడ మనం కండిషన్ ఏమి ఇచ్చాం? ఐ అనేది ఇక్కడ ఏమని చెప్తున్నాం? నాట్ ఇన్ రిజల్ట్. ఒకవేళ మనం తీసుకున్న ఐ కనుక రిజల్ట్లో లేకపోతే అప్పుడు కండిషన్ సాటిస్ఫై అయినట్టు, అప్పుడు మనం ఏం చేస్తాం? బ్లాక్లోకి వెళ్తామన్నమాట. సో మనం తీసుకున్న ఐ ఏంటి? 1. సో 1 నాట్ ఇన్ రిజల్ట్, అంతే కదా. రిజల్ట్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఏంటి? ఎంప్టీగా ఉంది. మనం ఏమని చెప్తున్నాం? 1 అనేది రిజల్ట్లో లేదని చెప్తున్నాం. సో రిజల్ట్ అసలు ఏమీ లేదు కదా, అంటే 1 కూడా లేనట్టే కదా. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. కాబట్టి ఇప్పుడు బ్లాక్లోకి వస్తాం. ఏంటి ఇక్కడ మనం ఇది లిస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి లిస్ట్లో అపెండ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. అపెండ్ అంటే ఏంటంటే యాడ్ చేయడము. సో లిస్ట్లో మనం యాడ్కి ఏంటంటే అపెండ్ అని అంటమాట. సో ఎలా అపెండ్ చేస్తున్నాం? రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. సో రిజల్ట్ అనే ఒక ఎంప్టీ లిస్ట్లోన ఏం చేస్తున్నాం? అపెండ్ చేస్తున్నాం. అంటే ఏంటి? యాడ్ చేస్తున్నాం. దేన్ని యాడ్ చేస్తున్నాం? ఐని యాడ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఉంటే సో ఇనీషియల్గా మనం దేన్ని యాడ్ చేస్తున్నాం? 1 అనే దాన్ని యాడ్ చేస్తున్నాం. సో 1 యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తున్నాం. ఈసారి మళ్ళీ ఫర్ ఐ ఇన్ ఎరే. సో ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్లాక్లోకి వస్తుంది. మళ్ళీ ఏంటి? ఇఫ్ 2 నాట్ ఇన్ రిజల్ట్. సో ఇప్పుడు రిజల్ట్ అనే ఈ ఎంప్టీ లిస్ట్లోన ఆల్రెడీ ఇప్పుడు ఎంత వచ్చింది? 1 వచ్చింది. మనం ఏమంటున్నాం? 2 నాట్ ఇన్ రిజల్ట్ అని అంటున్నాం. సో 2 అనేది ఇక్కడ లేదు కదా రిజల్ట్లో, ఓన్లీ 1 ఒకటే కదా ఉంది. కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయినట్టు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? బ్లాక్లోకి వస్తుంది. రిజల్ట్లో మళ్ళీ అంటే ఈ ఏదైతే లిస్ట్ ఉందో దాంట్లోకి దేన్ని అపెండ్ చేస్తున్నాము? ఐని అపెండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2. అంటే 1, 2, ఇప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అంటే మళ్ళీ ఇప్పుడు ఫర్ లూప్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3 కాబట్టి ఫర్ 3 ఇన్ ఎరే. సో ఉంది కదా 3 అనేది ఎరేలో ఉంది కాబట్టి బ్లాక్లోకి వస్తుంది. ఇఫ్ 3 నాట్ ఇన్ రిజల్ట్. సో 3 అనేది రిజల్ట్లో లేదు అని కండిషన్ చెప్తుంది. 3 అనేది ఉందా? 1, 2 కదా ఉన్నాయి, 3 లేదు కదా. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. కాబట్టి మనం మళ్ళీ బ్లాక్లోకి వస్తాం. వచ్చి రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత? 3. కాబట్టి 3 అనేదాన్ని ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? ఫర్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ లూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఫర్ 1 ఇన్ ఎరే ఇఫ్. ఇప్పుడు మళ్ళీ ఏం చెక్ చేస్తాం? కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ ఐ వాల్యూ ఎంత? 1.
ఇఫ్ 1 నాట్ ఇన్ రిజల్ట్, మనం తీసుకున్న రిజల్ట్లో 1, 2, 3 ఉన్నాయి. మనం ఏమంటున్నాం కండిషన్లో 1 అనేది నాట్ ఇన్ రిజల్ట్ అంటే 1 అనేది రిజల్ట్లో లేదు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ 1 అనేది రిజల్ట్లో ఉంది కదా, అంటే అప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేనట్టే కదా, అంతే కదా. ఆల్రెడీ మనం ఇక్కడ 1 తీసుకున్నాము, ఏమని చెప్తున్నాం కండిషను, నాట్ ఇన్ రిజల్ట్ అంటే రిజల్ట్లో లేదు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం 1 తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ అయిపోయి ఉంది కాబట్టి రిజల్ట్లో 1 అనేది ఉంది కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. కాబట్టి అది బ్లాక్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతే ఫర్ లూప్లోకి వెళ్ళిపోద్ది. సో ఈసారి మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2, మళ్ళీ ఇది చెక్ చేస్తుంది. ఇఫ్ 2 నాట్ ఇన్ రిజల్ట్ అని చెక్ చేస్తుంది. 2 అనేది రిజల్ట్లో లేదు అని. సో 2 అనేది రిజల్ట్లో ఉందా లేదా, ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా బ్లాక్లోకి వెళ్ళదు. సో ఇది కూడా మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఐ తీసుకుంటాం. నెక్స్ట్ ఐ ఎంత 4. సో 4 నాట్ ఇన్ రిజల్ట్. సో 4 అనేది రిజల్ట్లో లేదు అని చెప్తున్నాం. సో 1, 2, 3 ఉంది కానీ 4 ఉందా, లేదు. కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి బ్లాక్లోకి వస్తాం. సో రిజల్ట్ డాట్ సో రిజల్ట్లోకి దేన్ని యాడ్ చేస్తున్నాం, ఇప్పుడు 4ని యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది ఇంకేమైనా ఐ ఉందా లేదా అని. సో ఇంకేమైనా ఐ మిగిలాయా, లేదు, అక్కడితో అయిపోయింది కాబట్టి మనం ఇక్కడితో క్లోజ్ చేసేస్తాము. సో క్లోజ్ చేసి ఈ ఫర్ లూప్ అనేది ఇక్కడితో క్లోజ్ చేసి బయటకు వచ్చేస్తాం. ఇంకా ఏదైనా ఐ ఉంటే కంటిన్యూ చేస్తాం. ఇంకా ఐ అయిపోయింది కాబట్టి ఆ బ్లాక్ అనేది మనం అక్కడితో ఆపేసి ప్రింట్ రిజల్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ప్రింట్ రిజల్ట్. ఇనీషియల్గా మనకి రిజల్ట్ అనేది ఎంప్టీ లిస్ట్ ఉంది. ఇప్పుడు మనకి రిజల్ట్లో ఏముంది, 1, 2, 3, 4 అనే వాల్యూస్ ఉంది. సో మనం ఎప్పుడైతే ప్రింట్ రిజల్ట్ చేస్తామో అప్పుడు మనకి ఈ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని కోడ్ రూపంలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఎన్ ఎరేలో వచ్చేసరికి మనం ఇప్పటివరకు కూడా మాన్యువల్గా మొత్తం ప్రాసెస్ అంతా కూడా చూసాం కదా. సో ఏమని చెప్పుకున్నాం, ఎరే అని ఒక వేరియబుల్ తీసుకున్నాము, దాంట్లోన ఈ వాల్యూస్ అనేవి స్టోర్ చేసాము ఒక ఎరే కింద అని చెప్పుకున్నాము. అదేవిధంగా రిజల్ట్ అని ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాం ఇనిషియల్గా. ఫర్ ఐ ఇన్ ఎరే అని తీసుకొని ప్రతి ఐని కూడా లోపలికి వచ్చిన తర్వాత మనం ఈ కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే రిజల్ట్లోకి అపెండ్ చేస్తాము, కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోతున్నాం. ఓకేనా. సో అయిపోయిన తర్వాత మొత్తం ఐ వాల్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నాము. సో రిజల్ట్ అనేదాన్ని ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి మాన్యువల్గా అక్కడ చూసుకున్నట్లయితే ఏమేమి వాల్యూస్ వచ్చాయి, 1, 2, 3, 4 అనే వాల్యూస్ వచ్చాయి, అవునా. సో అక్కడ మాన్యువల్గా చేస్తే అలా వచ్చాయి. మరి ఇక్కడ మనం కోడ్ అనేది రన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఏంటి డూప్లికేట్ వాల్యూస్ అనేవి రిమూవ్ అయిపోయి 1, 2, 3, 4 మాత్రమే మనకు ప్రింట్ అయ్యాయి. సో అర్థమైంది కదా, ఒక ఎరే అనేది తీసుకుంటే అందులో డూప్లికేట్ వాల్యూస్ అనే వాటిని ఎలా రిమూవ్ చేయాలి. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.